కేంద్రం హెచ్చరికలతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. మొన్న గాంధీ హాస్పిటల్లో, నిన్న ఎంజీఎం, ఇప్పుడు చెస్ట్ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులొచ్చినా చికిత్స అందించేందుకు చెస్ట్ ఆసుపత్రిలో 20 పడకలను సిద్ధం చేశారు అధికారులు. పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లను రెడీ చేశారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని కోరారు. మాక్ డ్రిల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చెస్ట్ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ పూర్తి చేశారా? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉన్నాయి? అంటే మేము పూర్తిగా మాక్ డ్రిల్ చేశామండి. చేసిన తర్వాత దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పనిచేస్తున్నాయా లేదా, ప్రత్యేకించి వెంటిలేటర్స్ దాదాపుగా మాకు ఒక 50 వెంటిలేటర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 30 వరకు పనిచేస్తూ ఉన్నాయి. ఒక 20 పనిచేయట్లేదు. అవి ఈరోజు మేము హైయర్ అఫీషియల్స్కి ఇస్తాము. అలాగే ఇక బైపాప్ మిషన్లు అని, నెబులైజేషన్స్ అని, హెచ్ఎఫ్ఎన్సీ అని, తర్వాత ఈ ఆక్సిజన్కి సంబంధించిన విషయాలు, ఒకటి లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేస్తుందా లేదా, పిఎస్ఏ ప్లాంట్ పనిచేస్తుందా లేదా, తర్వాత అన్ని డ్రగ్స్ అంటే ఈ కోవిడ్కి వాడవలసిన రెమ్డెసివిర్తో సహా అన్ని డ్రగ్స్ ఉన్నాయా లేదా అని చూసాము. ఇక అన్ని ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత బెడ్స్ స్ట్రెంత్, తర్వాత ఒకవేళ ఎమర్జెన్సీ కూడా పెట్టాలంటే ఎట్లా చేయాలని అన్నీ ఏర్పాటు చేస్తారు. ప్రజలకు ఏం జాగ్రత్తలు తీసుకోవటం, మాస్కులు కావచ్చు, తీసుకోవాల్సినటువంటి బయట తిరగడం కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు చివరిగా? తప్పనిసరిగా ప్రజల సహకారం కూడా కావాలండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నదంతా సీజను. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది, తర్వాత ఈ న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి, తర్వాత ఈ అయ్యప్ప మాలలు కూడా ఉన్నాయి కాబట్టి, సో వీళ్ళే కాకుండా మామూలుగా గుమిగూడి ఉండాల్సిన, అంటే గుంపులుగా ఉండవలసిన ప్రదేశాల్లో చాలా తక్కువగా ఉండి వాళ్ళంతటా వాళ్ళు మాస్క్లు వేసుకోవాలండి. మాస్క్లు అనేది మస్ట్. వాళ్ళు వేసుకుంటే వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది, సమాజానికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. దీంట్లో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ స్ప్రెడ్ని మనం ఎంత తొందరగా ఆపగలిగితే అంత బాగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ మాస్క్లు వేసుకొని ఎక్కడైతే ఎక్కువగా కాంగ్రిగేషన్స్ ఉంటాయో అక్కడికి వెళ్లకుండా ఉండటం మంచిది. వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మాస్క్లు వేసుకోవాలి. తర్వాత ఈ సిమ్టమ్స్ ఏంటంటే కొద్దిగా హెడేకు, ఫీవరు, అంటే ముక్కు కారటం, బాడీ పెయిన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేసుకుంటే ఆ స్ప్రెడ్ అనేది మనం తప్పనిసరిగా కంట్రోల్ చేయొచ్చు. మొత్తంగా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాస్క్ తప్పనిసరి అని చెప్తున్నారు. ఈ ప్రమాదం ఏమీ కాదు ఈ వేరియంట్. ఒకవేళ అత్యంత ఇబ్బంది కలిగిస్తే మాత్రం మేము మెడికల్ సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో ఎల్ఎన్ రెడ్డి, TV9 హైదరాబాద్.